అరటికాయ బజ్జీ అయితే వేసుకుందామని అరటికాయలు వంకాయ అయితే కట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అరటికాయలు కట్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకునే అరటికాయలు అయ్యాయి ఫ్రెండ్స్. బజ్జీ కోసం అయితే ఈ వంకాయ కూడా కట్ చేసుకుంటున్నాం అన్నమాట. బజ్జీ కోసం అయితే ఒక వంకాయనైతే చెట్టుకున్న వంకాయని తెంపుకొని వచ్చేసాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ వంకాయతో కూడా బజ్జీ అయితే వేసుకోబోతున్నాను. అన్నిటితో అయితే ఇప్పుడైతే బజ్జీలు వేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. వంకాయ బజ్జీ ఒకటి, అరటికాయ బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు, కరివేపాకు బజ్జీ ఎలా వేస్తానో చూడండి ఫ్రెండ్స్. బంగాళదుంప బజ్జీలు, అరటికాయ బజ్జీల కోసం అయితే నేనైతే ముందు చిన్న బాండీ ఒకటి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను అనమాట. ఈలోగా అయితే నేనైతే పిండి అయితే కలుపుకుంటాను. 1 కప్పు వరిపిండి, 2 కప్పులు శనగపిండి. ఆయిల్ చూసారా చక్కగా వేడెక్కిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం దీంట్లో బజ్జీలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా మనకి బూరెల్లా అయితే చక్కగా ఉబ్బుతున్నాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలాగైతే ఉబ్బిపోయినాయి అనమాట. ఇప్పుడైతే వీటిని అయితే తిప్పేసుకుందాం. అయితే పొంగి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి. నేనైతే వంట సోడా కూడా వేసుకోలేదు, నా దగ్గర వంట సోడా లేదు. ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి అనమాట. చక్కగా పొంగిపోయినాయి అనమాట, చాలా బాగున్నాయి. ఇవి అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. వీటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే ఇలాంటి చిన్నవి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెండో వాయి కూడా సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. వీటిని కూడా కలుపుకొని పిండిలో పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని కూడా వేసేసుకోబోతున్నాను అన్నమాట.
వంకాయకి అయితే ఇలాగే అయితే పిండి అయితే పట్టించుకుంటున్నా ఫ్రెండ్స్. నేను వంకాయను వచ్చేసి చక్కగా ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ అన్నిటికీ పిండి పట్టేలాగైతే పట్టించుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకును కూడా పిండిలో ఇలా ముంచుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చక్కగా వీటిని అయితే తిప్పేసుకున్నాం అన్నమాట. అరటికాయ బజ్జీ అయితే టేస్ట్ అయితే చేయబోతున్నానండి. చూడండి మనకి ఎలా ఉడికిపోయినాయో. సూపర్ ఉందండి. ఇప్పుడైతే బంగాళదుంప బజ్జీ కూడా టేస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇది కూడా బాగుంది. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు పిండిలో ముంచి వేసుకున్న కరివేపాకు బజ్జీ అన్నమాట. బాగుండిద్ది ఇది కూడా. ఇదైతే ఇంకా టేస్ట్ బాగుందండి. ఇప్పుడు వచ్చేసి వంకాయ అన్నమాట. చూసారు ఎలా ఉందో? దగ్గరికి తీసుకురా, ఏం కాదు. టేస్ట్ అయితే చేయబోతున్నాను అన్నమాట. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.